సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మనిషి పుట్టుకేనని ఇది వైఎస్ జగన్ మొత్తం అపవిత్రం చేసి ఇంకా వెకిలిగా మాట్లాడతావా అని సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మత సామరస్యాన్ని కాపాడాం. ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టానుసారంగా బాధ్యతారహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని, అపచారం ప్రజలు మర్చిపోతారని, లేకుంటే వేరే వాళ్లపైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. ఏంటి మీ ధైర్యం? ఏమనుకుంటున్నారు మీరు? ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి? ప్రజలు ఏ భాషలో చెప్పాలి? ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి? ఇప్పటికే మనోభావాలని దెబ్బతిని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన ప్రాయశ్చిత్త యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది, ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలు చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో? అసలు మీద మనిషి పుట్టుకని అడుగుతున్నా. మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు? ఏదంటే చేస్తారా? హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే పైశాచిక ఆనందం పొందిన ద్రోహి జగన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. ఒక హిందూ ద్రోహివి కాబట్టి, ఒక హిందూ ద్వేషివి కాబట్టి, నీకు హిందూ ఫోబియా ఉంది కాబట్టి, హిందూ మతం పట్ల నీకున్నటువంటి ద్వేష భావం ఎటువంటిదో నీ 5 సంవత్సరాల పరిపాలనలోనే చూసాం కదయ్యా. ఎన్ని దేవాలయాలపైన దాడులు, రథాలని తగలబెట్టడం, రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఇన్ని జరుగుతా ఉంటే నీ పరిపాలనలో ఏ రోజైనా వాటిని కట్టడి చేసే ప్రయత్నం చేశావా? దోషులని శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందుతూ ఉన్నావు. అందుకనే నువ్వు హిందూ ద్రోహి, హిందూ ద్వేషి, యు ఆర్ యాంటీ హిందూ మిస్టర్ జగన్ రెడ్డి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో మత సామరస్యం ఉండేది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక రిలీజియస్ హార్మనీ, అన్ని మతాల్ని గౌరవిస్తూ అన్నిటికీ సమ ప్రాధాన్యతనిస్తూ ఒక రిలీజియస్ హార్మనీ మెయింటైన్ చేస్తే తమరు వచ్చి దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి విచ్చల వీడిగా ఒక మతంపై దాడులని ప్రోత్సహించినటువంటి మీరు ఇవాళ అకస్మాత్తుగా హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ 5 సంవత్సరాల పరిపాలనలో తిరుమల కొండపైన ఎన్ని ఘోరాలండి! అన్యమత ప్రచారాలు, బస్ టికెట్లు వెనక ముద్రించడాలు, అన్యమత ప్రచారాన్ని, తిరుమలకు వెళ్లే బస్ టికెట్లు, బస్సుల్లో ఇచ్చినటువంటి బస్ టికెట్లు వెనక అన్యమత ప్రచారం. ఏమన్నా చర్యలు తీసుకున్నారా? తిరుమల కొండపైన అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏమన్నా చర్యలు తీసుకున్నారా? రథాలు తగలబెట్టిన వాడిని ఒక్కడిని పట్టుకున్నారా? దేవాలయాలపైన దాడులు చేసిన వాళ్ళని శిక్షించారా? ఏం చేశారండి? ఆఖరికి టీటీడీ స్వామివారి ప్రసాదంలో కూడా కేవలం తమ కాసుల కక్కుర్తి తీర్చుకోవటం కోసం దానిని కూడా కలుషితం చేసి యానిమల్ ఫ్యాట్స్ తో ఈ రోజున నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగానే కాదు, ఒక హిందువుగా మాట్లాడుతూ ఉన్నా, స్వామివారి భక్తుడిగా మాట్లాడుతూ ఉన్నా. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్వామివారి ముందు నిలబడి ఆయనని ప్రార్థించేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ఎంత బాధపడ్డానో ఆ భగవంతుడికే తెలుసు. లడ్డూ వివాదంపై వైసీపీ నేత రోజా స్పందించారు. తన పాలనలో అఘాయిత్యాలకు కప్పిపుచ్చేందుకు చంద్రబాబు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం,
దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? శ్యామలరావు గారా, లేదా ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారా, లేదా ఎవరు టీటీడీ బోర్డులో ఉన్న మెంబర్సా? సో ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అంటే ఈవో గారు తాను జాయిన్ అయినప్పుడు ఏం చెప్పాడు, ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రెషర్ పెట్టాక ఏం చెప్పాడు అనేది భక్తులందరూ కూడా గమనించాల్సిన విషయం. రెండవది మీరు చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడూ చేస్తుంటారు. అలాగే ఉంగుటూరు మండలం ఎలుకపాడు, వెల్లిపాడు, చిగనాల గ్రామాల మండలాలు బొడమేరు వంతెన వరద ముంపుకు నిత్యావసర సరుకులు పంపిణీ స్వయంగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఎలుకపాడు గ్రామం అయితే ఎలుకపాడు గ్రామంలో వరద ముంపు ప్రాంతం అయితే ఈ గ్రామంలో బాగా వరద ఎక్కువైన సందర్భాల్లో ఈ విషయం న్యూపోస్తులకు చర్చి మరి తెలియపరచడం జరిగింది. వెంటనే వాళ్ళు సహాయార్థమై మరి గ్రామానికి ఇచ్చేశారు. ఆ విధంగానే మరి 250 కుటుంబాలకి ఈ సంస్థ తరఫున మరి నిత్యావసర సరుకులు మొత్తం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో నియోపస్తులకు సంఘం ఈ విధంగా ఇవ్వటం వల్ల గ్రామస్తులందరూ కూడా మరి కృతజ్ఞతలు మరి అప్పస్తులు గారికి కానీ మరి బిషప్ గారికి అట్లాగే రెక్టార్ అట్లాగే ప్రీస్టులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. థ్యాంక్ యూ. విజయవాడ చుట్టుకుంటూ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్ పనిచేసే ఒక మహిళా వినియోగదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పెట్రోల్ ఎంత అని అడిగా, అడిగితే 110 రూపాయలు అనేది. సరే 110 రూపాయలు అంటే చిల్లర లేదు, మా దగ్గర 200 ఉన్నాయని మా అక్క చెప్పింది. చెప్తే మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదమ్మా, నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కాను అంది. నువ్వు డ్యూటీ ఎక్కితే మిగతా వాళ్ళు ఉన్నారు కదా, అడగొచ్చు కదా అంటే, నువ్వు వచ్చి పెట్రోల్ బంక్ లో పని చేయు నీకు తెలుస్తుంది అని అడిగింది. నేను పెట్రోల్ బంక్ లో పని చేయడానికి వచ్చాను నీ దగ్గరికి అని దానికి నేను ఎందుకు పని చేస్తాను, నాకేం అవసరం, నేను ఎందుకు చేయాలి అన్నా. అంటే ఎందుకు చెయ్యవు, మరి మేము చేయట్లేదా, మేము తప్పుడు పని ఏంటి అన్న. తప్పుడు పని అయినా ఒప్పుడు పని నీ పని కోసం నువ్వు వచ్చావు, నా పని నేను చేసుకుంటా, అంతేగాని నువ్వెవరు నన్ను పని చేయమని అనుకని నేను అన్నా. దానికి ఎవరు రెచ్చిపోయి ఏంటి అంది. నేను చెయ్యలేక కొట్ల నన్ను చెప్పు తీసుకొని ఇక్కడ కొట్టింది. అది ఎవరితో అసలుకి పైగా మాట్లాడితేనేమో పొగరుగా మాట్లాడుతుంది. నీ బంక్లో నువ్వు పని చేస్తావు, పని చేయి అంత మట్టుకే, అంతేగాని వచ్చిన వాళ్ళు నువ్వు పని చేయమని నువ్వు చెక్ కొడతావా నువ్వు? మేనేజర్ కంప్లైంట్ చేశారా? ఆ మేనేజర్ని పిలవమంటే పిలవట్లా. మేనేజర్ ఎక్కడ ఉంటారు? ఏమన్నా తెలియదు వాళ్ళు ఎక్కడ ఉంటారు. నేను చేస్తాను. ఇప్పటికే 4 సార్లు మేము వచ్చాం ఈ బంకులో. అమ్మాయిలు చాలా ర్యాష్గా సమాధానం ఇక్కడ కొట్టిస్తాం. ఒట్ల కోసేద్దంట, ఇగోచేద్దంట, అయిపోచేద్దంట. అమ్మాయి ఎలా బోతలు పెడుతుందో చూడండి. కొట్టడం ఏంటంటే కస్టమర్స్ని కొడతారా? కలిపి అమ్మేరు కొట్టారండి. ఎట్లా కండి ఎక్కువ
విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వెరిఫై చేయడం జరిగింది. దాదాపుగా చాలామంది పేరు కూడా ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కొంతమంది ఎక్కడెక్కడ మిస్ అయిందో వాళ్ళను కూడా మన సచివాలయం స్టాఫ్ అలాగనే ప్రతి వార్డుకు కూడా ఒక జిల్లా స్థాయి అధికారి పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయంలో కూడా తహసీల్దార్స్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేసి గ్యాప్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. సో ఎవరైనా ఏమైనా ఇష్యూ ఉంటే సచివాలయం స్థాయిలో సోషల్ ఆడిట్ చేయమని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వరకు ఇప్పుడు పీజీఆర్ఎస్ మాడ్యూల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా వచ్చిన పెటిషనర్ కూడా అక్కడ సచివాలయానికి వచ్చినా లేదంటే వాళ్ళు పీజీఆర్ఎస్ లింక్ నొక్కి అక్కడ ఎంటర్ చేసిన ఆ ఎంటైర్ పెటిషన్ అనేది పీజీఆర్ఎస్లో ఎంటర్ తీసుకుని అది కేస్ బై కేస్ మెరిట్ చూసుకుని ఫీల్డ్ విజిట్ తర్వాత కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే వీక్లో కూడా కంటిన్యూస్లీ వచ్చే అప్లికేషన్స్ని కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం అందరూ కూడా కిందున్న స్థాయి అధికారులు కూడా విత్ ఇన్ ఎస్ఎల్ఏ క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ విజయవాడ టు జస్ట్ ఫాలో అప్ PGRS system, apply your issues, and we are working to our best ability to solve the issues within the time available. Thank you. అలాగే నేను విడుదల చేసిన లిస్టులో కొంతమంది బాధితులు పేర్లు లేవని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి ఎలా పరిష్కరించబోతున్నారు? ఎక్కడెక్కడ గ్యాప్ ఉందో దే ఆర్ ఫ్రీ టు కమ్ టు సచివాలయం అండ్ ఎక్స్ప్రెస్ దర్ ఇష్యూస్. వచ్చినట్లు అందరిది కూడా వినడం జరుగుతూ ఉంది, రాసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు 10, 12, 15 డేస్ బ్యాక్ జరిగిన వరద టైంలో అక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ బయట నుంచి వచ్చిన అధికారులు సచివాలయం స్టాఫ్ కోఆర్డినేట్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీళ్ళు మోస్ట్లీ ఆ టైంకి అక్కడ ఉండకపోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇంటికి వచ్చి ఉండొచ్చు, కొన్ని జెన్యున్గా మిస్ అయి ఉండొచ్చు, లేదా కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్స్ అనౌన్స్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కేస్ బై కేస్ మనము తీసుకుని చర్యలు తీసుకుని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ సెట్ చేశాము. ఎక్కడ కూడా ఏం ఇష్యూ లేకుండా డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.